తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడాలి, తప్పే ఉంది అందులో అనేది వెంకట్ గారి వాదన. మీరు కూడా తప్పు చేయనప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకు అరెస్ట్ చేస్తారనే అనుమానం మీకు ఎందుకు వస్తుంది? చూడండి, అనుమానం ఎక్కడదండి? పిసిసి ప్రెసిడెంటే మీడియా ముందు మాట్లాడితే అనుమానం ఎక్కడిది కదా? ఇది మొదటిసారి కాదు కదా. మీరే అన్నారు కదా అక్కడ రూమ్ రెడీ చేసినాము ఇదంతా అనేది. అంటే వాళ్ళు అంటున్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రత్యర్థులాగా మేము సమాధానం చెప్తాం అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తున్నాం కదా. మేము అనేది ఏంది, నువ్వు సిబిఐ పిలిచినావా, సిబిఐకి మా వాళ్ళు వెళ్ళారు. నువ్వు ఈడీ అంటావా, ఈడీ విచారణకు వెళ్తున్నాం. ఏసీబీఐ అంటావా, ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు 4 సార్లు నువ్వు ఎన్నిసార్లు పిలిచినా మేము అదే చెప్తున్నాం కదా. మేము ఒకటే ఏమంటున్నాం అంటే చాలా స్పష్టంగా డబ్బులు అక్కడ ఉన్నాయి. అండ్ ఇంకోటండి, వారు ఇప్పుడే ఏమని అన్నారు, ఈ విచారణలో భాగంగా పేర్లు వచ్చినప్పుడు వాటిని ఇంక్లూడ్ చేస్తాం. కొత్తగా విచారణ ఏందండి? ఎప్పటి నుంచి నడుస్తుంది ఈ కేసు? ఏడాది కాదు, 2వ సంవత్సరానికి ఎంటర్ అయినాం మనం. జనవరి ఫిబ్రవరి నుంచి మొదలైంది. సుప్రీంకోర్టులో జరిగింది, హైకోర్టులో జరిగింది. వీటన్ని విచారణలు వచ్చినాయి. క్రిమినల్ ఇంటెంట్ అనేది క్వశ్చన్ మీరు గమనించండి. వీళ్ళేమో పీసీ యాక్ట్ ప్రివెన్షన్ అని అంటారు, పిసిసి ప్రెసిడెంట్ గారేమో లేదు మంత్రి నిబంధనలను మించి వాళ్ళు చేసి ఉల్లంఘించారు. సో వాళ్ళకే స్పష్టత లేదు ఇక్కడ, వాళ్ళకే స్పష్టత లేదు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇందులో మీరు చూపెట్టే స్పీడు నిజంగానే ఇదైతే 40 కోట్లు అక్కడ ఉన్నాయి కదా. అందరికి తెలిసిన విషయం ఏంది, అక్కడ ఉన్నాయి. రేసు రద్దయిన తర్వాత మీరు డబ్బులు దాన్ని స్వాధీనం చేసుకోవడంలో మీరు డిలే చేస్తున్నారు. కానీ ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, నాకు రాష్ట్ర ప్రజలు ఒకటి ఆలోచించాలండి. ఇప్పుడు ఇక్కడ 40 కోట్లు అక్కడ ఉన్నాయి, దాన్ని మీరు వసూలు కూడా చేయలేదు. కానీ మాజీ మంత్రి గారిని మీరు జైలుకు పంపుదాం అనుకుంటున్నారు. కానీ డెక్కన్ సిమెంట్స్ అనే కేసు ఇంకెక్కువ కాస్ట్లీ కేసు కదా. 300 కోట్లు తుపాకీ పెట్టి బెదిరించిర్రు అని చెప్పారు. ఓఎస్డీని అందులోకెళ్ళి బర్తరఫ్ కూడా చేసిరు. ఓఎస్డీని బర్తరఫ్ చేసింది వాస్తవమే కదా. నంబర్ 1, ఓఎస్డీ కోసం ఒక మంత్రి ఇంటికి పోయింది వాస్తవమే కదా. రోడ్డు మీదకి ఎక్కిన తర్వాత మంత్రి గారి కుమార్తె రోడ్డు మీదకి వచ్చి ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి గారు అంచెలు తుపాకీ తీసుకొని వచ్చిండు అని చెప్పిన దానికి ఒక ఎఫ్ఐఆర్ ఎందుకు ఉండదు సార్? మరి ఇలా రాష్ట్రంలో దాని విషయం మీదనే అసలు చర్చనే లేదా దీని గురించి? ఒక విషయం కళ్యాణ్ గారు, ఇష్యూ ఓ సబ్జెక్ట్ ఉంటే దాన్ని తీసుకొని వచ్చి ఇంకో దానిపైన కళ్యాణ్ గారు స్వయాన మరి అట్లా చర్యలు తీసుకోవాలంటే ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఎంపీగా ఉన్న సొంత వారి కుటుంబ సభ్యురాలు బయటకు వచ్చి అలా హరీష్ రావు గారి పైన వాళ్ళందరి పైన అడ్డగోలుగా అలిగేషన్స్ చేస్తారు, అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారు. మరి అవన్నిటిని కూడా కళ్యాణ్ గారు ఒక విషయం కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అది ఏదున్నా కూడా ప్రొసీజర్ ప్రకారంగా సిస్టమ్ ప్రకారంగా అనేది నేను మాట్లాడుతున్నాను. ఇది ఉంది కదా, ఇది చెయ్యొచ్చు కదా. ఏ సిస్టమ్ ప్రకారంగా చేస్తేనే ఇంత లబోదిబం అని మొత్తుకుంటున్నారు. ప్రొసీజర్ ప్రకారంగా చేస్తేనే దానికి ఇంకోటి ఏది తప్పించుకొని ఇంకో దానిపైన చూపిస్తున్నారు. ఇందులో తప్పు చేయనప్పుడు ఇంత ఉలికిపడడం ఎందుకు, ఇంత భయపడడం ఎందుకు? ఇంకోటి ఒక్కసారి కాదు, వ్యవస్థలు తప్పు చేసినప్పుడు మనం దాంట్లో మన పేరు వచ్చినప్పుడు ఒకటికి 10 సార్లు పిలుస్తుంది, ఎవరన్నా పిలుస్తారు. వారన్న మాటనే, చట్టం అందరికీ సమానమే. లా ఇస్ ఈక్వల్ టు ఎవ్రీవన్. అందుకే కళ్యాణ్ గారు వ్యవస్థల్ని ఎవరు ఏ రకంగా వాడుకోరు, వ్యవస్థల్ని ఎవరు ఏ రకంగా వాడుకుంటారో ప్రజలు అన్నింటినీ డెక్కన్ సిమెంట్స్ ది దానికి సంబంధించిన కంప్లైంట్ ఏదో వీళ్ళు చెప్తుండ్రు, వీళ్ళు అంటుండ్రు. దానికి సంబంధించి కృషాంక్ గారు చెప్పిన మాట మరి కవిత గారు చెప్పారు, కవిత గారు 1000 కోట్లు హరీష్ రావు గారు అని చెప్పి రోజు ఒక ప్రెస్ మీట్ దేనికన్నా సిస్టమ్ ఉంటది కళ్యాణ్ గారు, సిస్టమ్ ఉంటది దేనికన్నా. దానికి సంబంధించి వారు చేసిన ఆరోపణలు ఇప్పుడు డాక్టర్ మాట్లాడే దాని గురించి మాట్లాడుతున్నారు. కవిత గారు స్వయంగా అన్నారు, నేను చూసిన అడ్డగోలుగా హరీష్ రావు గారు వేసిరని చెప్పి కవిత గారు స్వయంగా అంటారు కదా. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారా?